16వ తారీఖు నుండి జనవరి 15వ తారీఖు వరకు ధనుర్మాసోత్సవాలు అత్యంత వైభవపేతంగా మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. శ్రీవైకుంఠపురం శ్రీ విరాట్ వెంకటేశ్వర స్వామి వారి అద్భుతమైనటువంటి ఉత్సవాల్లో భాగంగా 30వ తారీఖున ముక్కోటి ఏకాదశి పర్వదినం, వైకుంఠ ఏకాదశి పర్వదినం అంటాం దాన్ని. ఆ పర్వదినాన ఉత్తర ద్వార దర్శనంతో వేలాది మంది, లక్షలాది మంది భక్తులు శ్రీవారిని దర్శించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి శ్రీవైకుంఠపురం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అద్భుతమైన అనుగ్రహాన్ని పొందడానికి గాను వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వాదశి రోజుల్లో సుమారు 1,50,000 పైచులు భక్తులు శ్రీవారి దర్శనానికై వస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొనండి. ప్రత్యేకించి మంగళవారం 30వ తారీఖున ఉదయం 5:30 గంటలకు ఉత్తర ద్వార దర్శనం ప్రారంభమవుతుంది. గరుడ సేవారుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి స్వామి వెలిసినటువంటి పుష్కరానికి ప్రదక్షిణగా తిరిగి ఉత్తర ద్వారంలోంచి వైకుంఠ పురంలోనికి ప్రవేశం చేస్తారు. వారితో పాటుగా భక్తులందరూ కూడా శ్రీవారిని దర్శించుకుంటారు. తదుపరి భగవంతుడి యొక్క వైభవాన్ని లోకానికి అందించినటువంటి భగవద్ రామానుజుడు ఈ తిరుప్పాయి వ్రతాన్ని మనకు అనుగ్రహించినటువంటి గోదామ్మవారు స్వామికి పరిక్రమగా గర్భాలయంలోకి వేంచేస్తారు. ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా మనం నిర్వహించుకుంటాం. ప్రత్యేకించి 30వ తారీఖున జరిగేటువంటి ఉత్సవానికి గాను చౌటకూరు ప్రాంతంలో ఉండేటువంటి సుమారుగా 200 మంది భక్తులు వారికి ఉండేటువంటి వ్యవసాయ వ్యవహారాల్లో ప్రధానంగా ఉండేటువంటి ఎడ్లను పూజించుకొని బండ్లోత్సవంగా, శకటోత్సవంగా సుమారుగా 3 నుంచి 5,000 మంది భక్తులు పాదయాత్రగా ఆ ప్రాంతం నుండి వైకుంఠపురానికి 29వ తారీఖు సాయంత్రానికి విచ్చేస్తారు. 30వ తారీఖు తెల్లవారుజామున జరిగేటువంటి ఆ కార్యక్రమంలో వాళ్ళు కూడా నిర్వహిస్తారు. భక్తులందరికీ కూడా సజావుగా, సక్రమంగా, సకాలంలో దర్శనాలు జరిగేట్టుగా వైకుంఠపురంలో ఉండేటువంటి శ్రీవైకుంఠపురంలో ఉండేటువంటి నిర్వాహకులు చక్కటి ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో నిర్వహించండి. ప్రత్యేకించి 11వ తారీఖున జరిగేటువంటి రథయాత్ర, తదుపరి జరిగేటువంటి గోదా రంగనాథ కళ్యాణ మహోత్సవంలో మీరందరూ సకుటుంబంగా పాల్గొని విరాట్ వెంకటేశ్వరుడు అనుగ్రహాన్ని, గోదా రంగనాథుడు అనుగ్రహాన్ని పొంది ధరిస్తారు అని మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ, ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాన భక్తులందరికీ కూడా చక్కటి ఏర్పాట్లు చేయడానికి జై శ్రీమన్నారాయణ చారిటబుల్ ట్రస్ట్ వారు, జగన్నాథ తదియారాధన సేవా సమితి వారు, అట్లాగే శ్రీ గోకులం ట్రస్ట్ వారు, యువ వికాస్, మహిళా వికాస్ అనబడేటువంటి వివిధ గోష్ఠులు అందరూ కూడా చక్కగా ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులందరూ శ్రీవారిని దర్శించి భగవత్ కటాక్షాన్ని పొంది ధరిస్తారు అని మీ అందరికి కూడా ఆహ్వానం పలుకుతూ జై శ్రీమన్నారాయణ.